ఈరోజు మనందరికీ ఎవరో ఒకరు ఉన్నారు తల్లిలాగా. ఒకవేళ భౌతికంగా, లేకపోతే మీకు జన్మమిచ్చిన తల్లి లేదేమో, లేకపోతే జన్మమిచ్చిన తల్లి సరైన మాదిరిగా లేదేమో, కానీ ఎవరో ఒకరు ఒక తల్లి పాత్రను తీసుకున్నారని మీ జీవితంలో నేను నమ్ముతున్నానండి. ఒక అక్కనో, ఒక చెల్లినో, పెద్దమ్మనో, పిన్నినో, లేకపోతే ఎవరు స్కూల్ టీచరు, లేకపోతే ఎవరో ఒకరు తల్లిలాగా నన్ను ప్రేమించారు. ఒక పెద్ద కూతురికి, పెద్ద కుమార్తెకి గొప్ప బాధ్యత ఉంటుంది. ఏంటిది? నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళందరినీ నేనే చూసుకోవాలి అని. సో ప్రతి పెద్ద కుమార్తె కూడా ఒక తల్లి పాత్రను తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఎవరైనా తల్లి పాత్ర తీసుకున్నారు, ఆధ్యాత్మికమైన తల్లి అయితే, ఆధ్యాత్మిక తల్లులు ఆదరిస్తారు, హెచ్చరిస్తారు, చేర తీసుకుంటారు, ప్రేమిస్తారు, గద్దిస్తారు, దేవుళ్ళు నడిపిస్తారు, సరైన త్రోవలో నడిపిస్తారు. కాబట్టి ఎవరో ఒకరు తల్లి పాత్ర మీ జీవితంలో తీసుకున్న వ్యక్తులు ఉన్నారు. కాబట్టి దయచేసి వారిని గుర్తించండి. అదే రీతిగా ఈరోజు నేను మాట్లాడబోయే అంశము తరాలు మర్చిపోలేని తల్లులు. ఏది మీరు చెప్తారండి? తరాలు మర్చిపోలేని తల్లులు. ద మదర్స్ దట్ జనరేషన్స్ కెన్ నెవర్ ఫర్గెట్. మొట్టమొదటిగా ఈ ప్రత్యేకమైన స్త్రీ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆమె దేశానికే తల్లిగా పిలువబడిన స్త్రీ. అంత గొప్ప భాగ్యము బైబిల్ ఇంక ఎవరికి రాలేదు. కానీ దేశానికే తల్లి అని పిలువబడిన ఒక స్త్రీ ఉంది. తన పేరు దెబోరా. ఎవరండి? దెబోరా. ఈ మాట చదువుదాము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలమున లఫిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. చాలండి. ఈ ఒక్క వచనంలో 3 పాత్రలు చూస్తాం. మొట్టమొదటికి ఏంటిదండి? భార్య, లపిదోతునకు భార్య. రెండో పాత్ర ఏంటంటే ప్రవక్త్రి, షీ వాజ్ అ ప్రాఫిటెస్. మూడవది ఏంటిదంటే న్యాయాధిపతి. ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఉంది. ఈ 3 పాత్రలు చూసినట్లయితే డొమెస్టిక్ రోల్ భార్య, ఇంటి పాత్ర, గృహ పాత్ర భార్యగా, ఆధ్యాత్మిక పాత్ర ఒక ప్రవక్త్రిగా, ఇంకా లోకానుసారంగా చూసినట్లయితే రాజకీయ పదవి, షీఈ్ అ పొలిటికల్ జడ్జ్. ఈ 3 పాత్రలు ఒక్క స్త్రీ ధరించిందండి. షీఈ్ అన్ అన్యూజువల్ ఉమెన్. షీఈ్ నాట్ లైక్ ఎవ్రీ అదర్ ఉమెన్. అటు భార్య పాత్ర వహిస్తుంది, అటు న్యాయాధిపతి పాత్ర వహిస్తుంది. అదే రీతిగా ఆధ్యాత్మికంగా ప్రవచించే స్త్రీ, షీఈ్ అ ప్రాఫిటెస్. ఇవన్నీ కాక ఆమెకి సొంతగా తన గర్భమున పుట్టిన బిడ్డలు ఉన్నారో లేదో మనకైతే వాక్యంలో ఎక్కడ రాయబడలేదు, కానీ ఆమెకి మాత్రం విడుదొచ్చింది. దేశానికి తల్లి. షీఈ్ అ మదర్ ఆఫ్ అ నేషన్. అది కూడా మామూలు దేశం కాదు, ఇశ్రాయేల్ దేశం. వాగ్దాన పూర్వకమైన దేశానికి షీఈ్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ద నేషన్. ఎన్ని పాత్రలు యొక్క స్త్రీ ధరించింది? ఎలాగ వచ్చింది? మొట్టమొదటి ఎలా వచ్చిందంటే, దీని బిహైండ్ బ్యాక్ స్టోరీ చూడాలనంటే, ఇశ్రాయేలీయులు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారండి. చాలా భయంకరమైన పరిస్థితులు. కనానీయులు వారి ప్రాంతానంతా కూడా చుట్టుముట్టి, ఆ శత్రు సైన్యములు ఎందుకు కనానీయులు వచ్చారు, ఎందుకు దేవుడు కాపాడలేదా? కాదు, దేవుడు కాపాడాడు. దేవుడు అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ వీరు మరలా తిరుగుబాటు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, ఇది చేస్తూ దేవుడికి విధేయులుగా లేకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? కనానీయులు అనుమతించాడు. మన జీవితంలో కూడా మనం లోపడనప్పుడు శత్రు సైన్యము దూసుకుని వస్తుంది మన చుట్టూ. ఇక్కడ కూడా శత్రు సైన్యము దూసుకొని వచ్చినప్పుడు చుట్టంతా కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ప్రతి హైవే, ప్రతి రోడ్, ఇవన్నీ కూడా చేసేసారు. అట్లాంటి సమయంలో ఏం జరిగింది? ఈ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఎంతో భయముతో, బాధతో, వేదంతో, అలసటతో, ప్రయాసతో ఉన్నారు. అట్లాంటి సమయంలో ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి, న్యాయాధిపతులు 5వ అధ్యాయము 6వ వచనం. 6 నుండి 9 చదువుదామా. అనాతు కుమారుడైన షంగారు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములలో ఎడారులు ఆయను. ప్రయాణస్తులందరూ చుట్టూ త్రోవల్లో నడిచిరి. ఇజ్రాయేల్ అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇజ్రాయెల్లో నేను తల్లిగా ఉండకమునుపు వారును లేకపోయిరి. అంతవరకు చాలండి. ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు అని ఇక్కడ తెలుగులో రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ లో అయితే ఇదే మాట ఇంగ్లీష్ లో చూసినట్లయితే
ఐ అరోజ్ యాజ్ అ మదర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఐ అరోజ్. ఎవరో తనని ప్రేరేపించలేదు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇల్లంతా, అంటే ఆ దేశం అంతా ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో తనకు వచ్చి చెప్పలేదు, ఇదిగో మాకు సహాయం చేయవా దెబోరా, మాకు సహాయం చేయవా అని అడగలేదు. అదే రీతిగా ఎవరో ప్రేరేపించి యూ హ్యావ్ టు అని చెప్పలేదు. షీ సా ద క్రైసిస్ అండ్ షీ స్టూడ్ అప్. అర్థమవుతుందా? క్లిష్ట పరిస్థితిని గమనించి తను లేచిందంట, తను లేచి నిలబడ్డదంట. షీ అరోజ్. అంటే ఒక వ్యక్తి కూర్చుని సడన్ గా ఇదిగో ఈ క్లిష్ట పరిస్థితులు అంటే వేగంగా ఎలాగ లేగుస్తారో అలాగ లేసి షీ స్టూడ్ అప్. ఇక్కడ తను చూపించే మాదిరి ఏంటిదంటే షీ టుక్ చార్జ్. ఆమె బాధ్యత తీసుకుంది. మన జీవితాల్లో మరి ముఖ్యంగా కుటుంబాల్లో తల్లులుగా ఉన్నవారు, స్త్రీలుగా ఉన్నవారు, ప్రతి ఒక్కరము మన క్లిష్ట పరిస్థితులు ఇది నాకేముందులే అంతా ఆయన చూసుకుంటాడు, మా నాన్న చూసుకుంటాడు, నా భర్త చూసుకుంటాడు, నేనేమి బాధపడనక్కర్లేదు అన్న పరిస్థితులు ఉండకూడదు. ఆ క్లిష్ట పరిస్థితులు గమనించి షీ అరోజ్. ప్రతి స్త్రీ, ప్రతి తల్లి కూడా చేయాల్సింది ఏంటిదంటే క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు లెగాలి, బాధ్యత తీసుకోవాలి. వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయగలుగుతాను? దీంట్లో నా వంతు ఏమైనా ఉందా? నేనేమైనా చేయగలుగుతాను? నేను ఏమైనా సహాయం చేయగలుగుతానా? నేను ప్రార్థన చేస్తాను, అది మాత్రమే కదా. నేను ఏమైనా చేయడానికి ఏమైనా ఉందా తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. షీ వాజ్ లీడింగ్ బోత్ మెన్ అండ్ విమెన్. కేవలం స్త్రీలను కాదు, మొత్తం పురుషుల్ని, దేశాన్ని, స్త్రీలను పరిపాలిస్తుంది. ఆ రోజుల్లో న్యాయాధిపతులు గిద్యోను ఉండేవాడు, సంసోను ఉన్నవాడు, సమూయేలు కూడా న్యాయాధిపతి, అదే రీతి ప్రవక్త. అట్లాంటి సమయాల్లో వారందరూ రాజులుగా ఎంచేవారు. ఎందుకంటే అప్పుడు రాజులు లేరు, న్యాయాధిపతులే తీర్పు తీరుస్తారు. న్యాయాధిపతులు ఏ తీర్పు అయితే తీరుస్తారు అదే ఫైనల్ వర్డ్. అదే స్థానంలో ఇప్పుడు ఒక స్త్రీ దెబోరా, షీ స్టూడ్ యాజ్ అ జడ్జ్. బికాస్ అందుకని దేవుడు తనని ఎన్నుకున్నాడు అనుకుంటాను. ఎందుకంటే షీ వాజ్ రెస్పాన్సిబుల్, బాధ్యత కలిగింది. ఏమైనా క్లిష్ట పరిస్థితి, ఒక క్రైసిస్ కనపడిన వెంటనే షీ రియాక్టెడ్, షీ యాక్టెడ్. చాలా మంది మనం అందరం ప్యాసివ్గా ఉంటాము, నాకు అక్కర్లేదులే, నేను నా వంతు ఏముందిలే అని అంటాం. బట్ గాడ్ ఆల్వేస్ నోటీసెస్. అందుకని పేతుర్ని చూసినట్లయితే చాలా చక్కటి స్వభావం. ఎప్పుడు ఏది అడిగినా వెంటనే ముందున్న వాడు ఎవరు అని అంటే పేతురు. అందుకనే దేవుడు ఇదిగో ఇక్కడ వచ్చినట్టు కాదు, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నడిపించబడుతూ నేనేం చేయగలను? మొట్టమొదటిగా చేయాల్సింది ప్రార్థన. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన మొరపెట్టాలి. దాని తర్వాత ప్రార్థన చేసిన ఇంకేం చేయనక్కర్లే కాదు, చేయాల్సిన బాధ్యత మన పైన ఉందండి. ఈరోజు ఇళ్లలో కూడా, కుటుంబాల్లో కూడా ఏమైనా కనబడుతున్నట్లయితే దయచేసి వెంటనే నేనేం చేయగలుగుతున్నాను, యూ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేటివ్. దెబోరాని చూసినప్పుడు 3 విషయాలు చేసిందంటే, మొట్టమొదటిగా తను ఎటువంటి పాత్ర వహించిందంటే ఎక్కడైనా గొడవలు, మనస్పర్ధాలు, షీ సెటిల్డ్ డిస్ప్యూట్స్, షీ రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. ఏమైనా సమస్యలు, గొడవలు, మనస్పర్ధాలు వచ్చినాయి అంటే ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చి ఏది న్యాయం ఏది సరి చెప్పి ఆ తీర్పు తీర్చి ఆ గొడవలు అక్కడికక్కడ ఆపేసేవారు. Her role is to stop conflicts. ఈ రోజు మన కుటుంబాల్లో కూడా చూసినట్లయితే ప్రతి తల్లి బాధ్యత, కుటుంబంలో గొడవలు రేగుతున్నాయి, కుటుంబంలో ఎక్కడో మనస్పర్ధాలు వస్తున్నాయి, మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే